నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల్లో రాబోయేటువంటి రోజుల్లో ఏపీ సీఎంగా లోకేష్ గారు రావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఆయన డిప్యూటీ సీఎం కావాలనేటువంటి చర్చ కూడా చాలా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా అది దేశ విదేశాల దాకా పాకడం జరిగింది. మరి ఈ చర్చ అనేది ఇప్పుడు అంత అవసరమా ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏపీ ప్రజలు ముఖ్యంగా ఈ టీడీపీ శ్రేణుల్లో, పార్టీ శ్రేణుల్లో కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు రావాలి, లోకేష్ గారు అవ్వాలి డిప్యూటీ సీఎంగా అని చెప్పేసి అని చర్చ జరుగుతోంది. అది అక్కడితో ఆగకుండా దావోస్ వెళ్తే ఇద్దరు కలిసి చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు వెళ్తే అక్కడ దాకా కూడా చర్చ వెళ్ళడం జరిగింది. సో అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్‌లో ఆ చర్చ అంత అవసరం అంటారా? యాక్చువల్లీ ఈ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అనేది ఒక కోణం అయితే, నిన్న దావోస్‌లో జరిగిన సంఘటన అది ఒక మరీ విచిత్రమైన సంఘటన. ఎట్లాగంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న వేదిక మీదనే పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఆయన అసలు లోకేష్ సీఎం అయిపోతాడు, పార్టీ అధినేత కూడా ఆయనే అయిపోతాడు, అసలు ఇది ఎవరికి ఇష్టం ఉన్నా కాకపోయినా సరే ఇది ఖాయం అని చాలా ఘంటాపథంగా బల్లగుద్ది చెప్పినట్టు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో లోకేష్ డిప్యూటీ సీఎం అనే వివాదం నడుస్తున్న టైంలో అది ఆంధ్రప్రదేశ్ ఎల్లలు దాటిపోయి దావోస్లో, స్విట్జర్లాండ్లో శుభం అంటూ చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న లోకల్ స్థానిక తెలుగుదేశం వాళ్ళతో, తెలుగుదేశం వ్యాపార ఔత్సాహికులతో సమావేశంలో చాలా జోషుగా మాట్లాడుతున్న టైంలో ఆయన పక్కన లోకేష్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరి సమక్షంలోనే ఈయన అటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యము. అందరూ చాలా విసిపోయినారు కూడా. ఇటువంటి సన్నివేశాలే లేనిపోనివి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా డ్యామేజీ చేసేవి. ఎందుకంటే ఇంత పబ్లిక్గా అంటున్నారు అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయము, ఆశీస్సులు, అనుమతి లేకుండా జరుగుతాయా అనే ఒక అనుమానం. సామాన్యుడికి కామన్ గా వస్తుంది. ఇప్పుడు నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరెవరో లీడర్లు మాట్లాడుతుంటే, తెలుగుదేశం సంబంధించిన లీడర్లు మాట్లాడుతుంటే, ఏదో జిల్లాల్లో మాట్లాడుతుంటే అదొక పద్ధతిగా నడిచింది. అదే చివరికి వైరల్ అయిపోయి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇక దాని మీద చివరికి జనసేన కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఒక మంత్రి, ఒక బాధ్యత గల మంత్రి మాట్లాడటం అనేది అది నిజంగా చాలా ఆశ్చర్యకరము, చాలా రిగ్రెటబుల్ ఇష్యూ కూడా అసలు నిజానికి. సో అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాని మీద స్పందించారు. స్పందించి ఆయన్నే ముఖాన ఆయన సమక్షంలోనే ఇది కరెక్ట్ కాదు, మనం అసలు వచ్చింది ఎందుకు ఇక్కడికి, నువ్వేం మాట్లాడుతున్నావు, దానికి దీనికి ఏమైనా అసలు సంబంధం ఉందా అని చెప్పి అతన్ని మందలించడము. అదే సమయంలో తెలుగుదేశం నాయకులకి ఒక ఆర్డర్ లాంటిది ఒక జారీ చేశారనమాట. ఏంటి, ఎవరు ఇట్లా మాట్లాడద్దు, పార్టీ దానికి సంబంధించిన ఒక పద్ధతి ఉంటుంది, విధానం ఉంటుంది. పైగా మనది కూటమి ప్రభుత్వము, కూటమిలో మిగతా 2 పక్షాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా 3 పార్టీలు కలిసి నిర్ణయించి అమలు చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ అతీతంగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదు, మీరు అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇది చాలా శుభపరిణామమే. అంటే ఇందులో అధిష్టానం ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి అందరికీ తేటతెల్లం చేసినట్టు అయింది. ఇది ఓకే. అసలు ఆ టీజీ భరత్ అతను చాలా జూనియర్ మంత్రి, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఫస్ట్ టైం మినిస్టర్ అయినాడు. మినిస్టర్ అయ్యి పరిశ్రమల మంత్రి కాబట్టి ఆయన్ని దావోస్ తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. సో అసలు ఆయన ప్రిపరేషను, ఆయన కథా కమామిష్ అంతా కూడా అక్కడ దావోస్లో జరిగే చర్చల మీద, ఏ ప్రతినిధులతో, ఏ కంపెనీలతో కలుస్తామో వాళ్ళతో ఏమేమి మాట్లాడాల్సి ఉంటుంది, అది ప్రిపేర్ అయి ఉండాల్సింది. పైగా అతను మాట్లాడిన సందర్భం కూడా చూస్తే అక్కడ వివిధ దేశాల నుంచి, ఆ చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చిన తెలుగు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలతో మీటింగు. చంద్రబాబు నాయుడు గారినేమో వారిని చాలా ఉత్సాహపరుస్తూ వాళ్ళని ఎక్స్టెంపోర్గా మాట్లాడుతూ, వాళ్ళని ఏపీకి సంబంధించిన కొత్త విషయాలు చెప్తూ, ఈ 6 నెలల్లో ఆయన ప్రభుత్వం ఏం చేసిందో చెప్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్న సందర్భంలో ఒక జూనియర్ మంత్రి అసలు వాటన్నిటికీ అతీతంగా చాలా దూరం వెళ్ళిపోయి
ఇది మాట్లాడటం. పోనీ లోకేష్ మాట్లాడాడంటే ఇట్లా డిమాండ్లు వస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడంటే అర్థం ఉంది, ఎందుకంటే అది ఆయనకు సంబంధించిన ఇష్యూ కాబట్టి. కానీ ఆయన కూడా చాలా డిప్లొమాటిక్గా, చాలా జెంటిల్గా, చాలా గంభీరంగా ఏది సముచితమో అదే మాట్లాడారు లోకేష్ కూడా. మరి ఈయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది అంతుపట్టని విషయం. అది నిన్నటి దాకా చాలా సందేహాస్పదంగా ఉన్నది. చివరికి చంద్రబాబు నాయుడు గారు కల్పించుకొని ఆయన్ని మందలించడము, తర్వాత యావత్తు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, కార్యకర్తలకి, నాయకులకు కూడా దీని మీద ఇటువంటి వ్యవహారాలు చేయొద్దు అని చెప్పి ఖండించటము, ఉత్తర్వులు ఇవ్వటం, ఆదేశాలు జారీ చేయటం అనేది జరిగింది. ఇక మరో వంక ఏంటంటే జనసేన కూడా నిన్న జనసేన తిరుపతికి సంబంధించిన ఒక స్థానిక నాయకుడు కిరణ్ రాయల్ ఆయన కూడా అయితే అతను ఇచ్చిన సలహా మంచి సలహానే, కాకపోతే మధ్యలో అతను వాడిన ఒక వాక్యము వివాదాస్పదమైంది. ఇప్పుడు ఏంటంటే అతను చెప్పింది, మనం కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, గవర్నమెంట్ అండ్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాల్సిన మనము ఇప్పుడు వైసీపీ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతున్నాము, వాళ్ళు ఇటువంటి చిచ్చులు పెడుతున్నారు, కూటమిని అస్థిరత్వం చేయడానికి చేస్తున్నారు సో మనం వాళ్ళకి చిక్కకూడదు, వాళ్ళ వల్ల పడకూడదు అని ఆయన చెప్తూ, ఓకే లోకేష్ డిప్యూటీ సీఎంను చేస్తే అభ్యంతరమే లేదు, అతను యువనాయకుడు, అప్కమింగ్ లీడరు కావచ్చు కూడా, అది పార్టీ వ్యవహారం చూసుకుంటుంది, అదేవిధంగా మాకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి, అట్లా పాసింగ్ రిమార్క్ చేశాడు మధ్యలో. మాకు కూడా ఆశలు ఉంటాయి, ఆ మాటకు వస్తే 10 ఏళ్ల నుంచి మేము సీఎం అని అరుస్తున్నాం మేము పవన్ కళ్యాణ్ గురించి, మరి మాకు ఉంటాయి కదా, ఏవైనా సరే ఇది కరెక్ట్ కాదు, ఎవరు దీని గురించి ఇట్లా మాట్లాడకూడదని ఆయన చెప్పాడు. దానితో ఏమైంది, దాని మీద కూడా మళ్ళీ వైరల్ అయినాయి, అది కూడా వివాదాస్పదమైంది. చివరికి ఇవాళ జనసేన పార్టీ ఏం చేసిందంటే, మీరు ఎవరు టీవీ చర్చల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ డిప్యూటీ సీఎం గురించి కానీ సీఎం గురించి కానీ అసలు ఈ పదవుల గురించి మీరు మాట్లాడద్దు అని చెప్పి నిన్న తెలుగుదేశం ఎటువంటి ఉత్తర్వులు అయితే ఇచ్చిందో ఇవాళ జనసేన కూడా అటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. అంటే జనసేన వైపు నుంచి తెలుగుదేశం వైపు నుంచి పరస్పరం ఘర్షణాత్మక ప్రకటనలు రాకుండా నిలువరించగలిగారు. ఇది ఒక శుభ పరిణామం. సో ఇంతటితోనైనా సరే ఇప్పుడు ఈ లోకేష్ వ్యవహారం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం వ్యవహారం, అట్లాగే సీఎం వ్యవహారం, అట్లాగే పవన్ కళ్యాణ్ సీఎం వ్యవహారం, ఇవేవి ప్రస్తుతానికి సద్దుమణుగుతాయి అని మనం అయితే ఆశించవచ్చు. ఓకే, సో అంటే ఈ ఉత్తర్వులు రాకముందు మాత్రం చాలా అగ్రెసివ్గా వెళ్ళాయి టాక్స్ అనేటువంటివి, డిప్యూటీ సీఎం లోకేష్ గారు ఆర్ఎల్స్ ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. అసలు కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 6 నెలలు దాటింది, 7 నెలలు రన్నింగ్ అవుతూ ఉంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాగా సీఎం మార్పు కావాలి, వేరే వాళ్ళు ఉండాలి, లేదంటే ఇంకొక డిప్యూటీ సీఎం యాడ్ అవ్వాలి అనేటువంటి అంశాలు ఏవైతే ఉందో పేపర్ నుంచి రావడమో లేకపోతే ఒక వ్యక్తి నుంచి మొత్తానికి చర్చకు అయితే దారితీసాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఈ చర్చ అవసరం అంటారా? చర్చ అవసరం కాదు అని ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ గుర్తించారు. అది కూడా సకాలంలో సత్వరమే గుర్తించారని మనం అనుకోవాలి. అప్పటికప్పుడు నిన్న ఇవాళ కూడా. ఎందుకంటే అసలు గత 5 ఏళ్ళు తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బందులకు గురైనారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 6 నెలలు అయింది. జనంలో ఒక ఆశాజనకమైన వాతావరణం కనిపిస్తున్నది. సో 5 ఏళ్ల క్రితం మరుగున పడిపోయిన కొన్ని ప్రాజెక్టులు మళ్ళీ అంకురార్పణ జరిగి మెల్లిగా ఇప్పుడిప్పుడే నడక మొదలవుతున్న టైంలో మరో వంక కేంద్రం కూడా, అసలు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ఏపీలో ఏ ప్రాజెక్టు కదలాలన్నా అక్కడ సొంత నిధులు లేవు, టోటల్గా కేంద్రం మీద ఆధారపడాల్సిందే. కేంద్రం తనన్నా ఇవ్వాలి, ఎవరి చేతన్నా డబ్బులు ఇప్పించాలి, లోన్లు. సో అటువంటి పరిస్థితుల్లో కేంద్రమే నడుం కట్టుకొని ఏపీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు డబ్బులు ఇప్పిస్తుంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ డెవలప్మెంట్ క్యారియట్, అభివృద్ధి రథం అనేది కదలటం మొదలైంది. ఆ ఏపీ ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. 2-3 ఏళ్లలో పోలవరం అయిపోతుందని, 2 ఏళ్లలో అమరావతి ఒక షేప్కి వస్తుందని, సో అమరావతి వస్తే మా రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకోవడానికి ఒకటి ఉంటుందని, ఇట్లా ప్రజలు చాలా ఆశల పల్లకిలో ఉంటుంటే ఇవి ఇప్పుడు ఈ పదవులు గొడవ ఇవన్నీ ఆయా పార్టీలకు సంబంధించినవి, జనానికి సంబంధించినవి కాదు. జనానికి ఎవరు పదవుల్లో ఉన్నా వాళ్ళకి అనవసరం, సామాన్య ప్రజా వాళ్ళకి డెవలప్మెంట్, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఉన్నదా, సస్యశ్యామలంగా ఉందా లేదా కావాలి. సో అందుకని ప్రజలు దీన్నేమీ హర్షించలా.
ఎంతసేపటికి ఆ పార్టీలో క్యాడరు, ఈ పార్టీలో క్యాడరు, నాయకులు వాళ్ళు చేసుకున్నారు తప్ప విమర్శలు, ప్రతి విమర్శలు. ప్రజలైతే ఎవరు ఇందులో ఇన్వాల్వ్ కాలా. పైగా ప్రజలు ఒక రకంగా డిసప్పాయింట్ అయినారు. అరే మధ్యలో ఏంటి ఏదో సాఫీగా బండి నడుస్తున్నది అనుకుంటుంటే మధ్యలో ఈ గొడవ వచ్చింది. ఈ గొడవ వస్తే తెలుగుదేశానికను జనసేనకి మధ్యలో ఇది వస్తుందా, ఫ్రిక్షన్ వస్తుందా, ఘర్షణ వస్తుందా, వస్తే ఏమవుతుంది, గవర్నమెంట్ ఏమవుతుంది అని ఒక రకంగా ఆందోళన వ్యక్తం అవుతున్నది కూడా. సో ప్రజలైతే మాత్రం ఇటువంటి పదవుల వ్యవహారం కోరుకోలేదు, అది స్పష్టంగా తెలుస్తున్నది. దానికి తగ్గట్టుగా ఆ ప్రజల సెంటిమెంట్ని అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ గుర్తించారు కాబట్టి దీన్ని ఆదిలోనే మొగ్గల్లోనే తుంచేయాలనుకున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు అయితే ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ ఆ ఫుల్ స్టాప్ని వీళ్ళు ఫుల్ స్టాప్ లాగా ఉంచుతారా, కామాన చేస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కానీ నిజానికి మాత్రం దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. 6 నెలలకు ముందే పదవుల కోసం వెంపర్లాడుతున్నారు, కొట్టుకుంటున్నారు అని ఒక ఫీలర్ కనుక జనంలోకి వెడితే జనం ఒక రకంగా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు. ప్రతిపక్షానికి కూడా ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది. సో అది ఒకసారి ఆలోచించుకుని తెలుగుదేశం పార్టీ ప్రజలు కావచ్చు, జనసేన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆచితూచి మాట్లాడతారని, కూటమి ప్రభుత్వం ఎలాగైతే కలిసిమెలిసి ఉంటుందో, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అన్ని క్లియర్ చేసుకుని ఉంటున్నాయి, అలానే ఉండాలి. అలానే కూటమి ప్రభుత్వం టైం పీరియడ్ ఉన్నంతసేపు ఉండి ఏపీని బాగా డెవలప్ చేస్తోంది. దానికి అందరూ సహకరిస్తారని కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.